ఈరోజు నైజీరియన్స్ కానీ, ఆఫ్రికాకు సంబంధించిన వాళ్ళు కానీ, మిగిలిన దేశాలకు సంబంధించిన వాళ్ళు కానీ చదువు పేరుతోటి ఇక్కడికి వచ్చి వీసా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఉంటూ డ్రగ్స్, ఎన్డీపీఎస్లో వీటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? డిపోటేషన్ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే ఆ దేశానికి పంపించేస్తూ ఉంటారు అంతేనా? వీసా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత. కొన్ని కేసుల్లో ఏం చేస్తారు అంటే కనుక అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపిస్తూ ఉంటారు. అది కూడా జరుగుతుంది. సో అది డిపెండ్స్ అపాన్ ది క్రైమ్ అండ్ డెసిషన్ టు బి టేకెన్ బై ది కన్సర్న్ అథారిటీ. సో ఫారెన్కి సంబంధించిన ఒక వ్యక్తి ఇండియాకి వచ్చి ఇక్కడ క్రైమ్ చేస్తే ఏ విధంగా ప్రొసీజర్ ఉంటుంది అని అంటే కనుక ఆబ్వియస్లీ ఇండియా సిటిజన్ తప్పు చేస్తే ఎటువంటి ప్రొసీజర్ ఉంటుందో అదే సెక్షన్స్ ప్రకారం కూడా ఇతను బెయిల్ వేసుకోవాలి, క్వాష్ చేసుకోవాలి, రిట్ వేసుకోవాలి. సేమ్ ప్రొవిజన్స్ అతనికి కూడా అప్లై అవుతాయి. సో ఇక్కడ ఇమ్మడి రవికి సంబంధించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే కనుక మరి అటువంటి కరేబియన్కి సంబంధించిన ఒక ఫారినర్ చేశాడు అని చెప్పని అంటున్నారు. క్రైమ్ ఎక్కడ చేశాడు అనేది కూడా పాయింట్ ఫర్ కన్సిడరేషన్. వీళ్ళు ఏమంటున్నారు? నేరం ఎక్కడ జరిగిందని అంటున్నారు? హైదరాబాద్ లో అప్లోడ్ చేశాడని చెప్పని అంటలేదు, విదేశాల్లో చేశాడని అంటున్నారు. అంటే ఫ్రాన్స్ లో కొంత చేశాడు, కరేబియన్ ఐలాండ్ లో కొద్దిగా చేశాడు అని చెప్పని అంటున్నారు. మరి నేరము పక్క దేశంలో జరిగినప్పుడు ఈ దేశంలో క్రైమ్ ఎట్లా రిజిస్టర్ అవుతుంది?